నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామి అమ్మవార్లు భక్తులను కటాక్షించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. తిరుమల కోదండరామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి. తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. యాగశాలలో వేదఘోష నడుమ హోమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండువగా కొనసాగింది.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव पूजित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव. మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు చీర, సారె, మహానందీశ్వరి స్వామికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గరుడనంది ఆలయం వద్ద నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. నామ సంకీర్తనలు, కోలాటాలు, భజనలు, శివనామస్మరణతో ఆలయం 4 మాడవీధుల మీదుగా శోభయాత్ర సాగింది. నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చీరాల కేంద్రంగా పనిచేస్తున్న భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి సారిను సమర్పించారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి పరిమళ పుష్పాలతో అలంకరించారు. అర్చకులు స్వామివార్లకు హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమరావతిలోని పెద్దింటమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో శాకాంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి సారె, పూలు, పండ్లు సమర్పించారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా విఎం బంజార్ సమీపంలోని దుర్గా మల్లేశ్వరి ఆలయంలో వాసవి మాతకు విశేష పూజలు జరిగాయి. మహిళా భక్తులు చీర, సారె, పూలు, పండ్లు సమర్పించారు. కుంకుమ పూజ చేశారు. లోక కళ్యాణం కోసం లలిత సహస్రనామార్చన చేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్లోని వాసవిమాత ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, ఫలాలతో శాకంబరిగా అలంకరించారు. మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. నెల్లూరు పద్మావతి నగర్లోని శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది. వివిధ రకాల విరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. బాబాకు విశేష పూజలు చేశారు. సాయంత్రం సుందరంగా అలంకరించిన పల్లకిలో బాబా చిత్రపటాన్ని కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు తన్మయత్వంతో ఆడిపాడారు. ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హారతిని నెల రోజుల పాటు రద్దు చేసింది తిథిదే. అక్టోబర్ 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన ఘట్టం ఉంటుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరలో కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. తిరుపతి మోడల్లో ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ అని వినిపించేలాగా కార్యక్రమం తీసుకోవాలనేది. పార్కింగ్ ఏరియాస్ డెవలప్ చేయడం, లైటింగ్ డెవలప్ చేయడం, కోనేరు డెవలప్ చేయడం, అన్నదాన మండపానికి కూడా ఫౌండేషన్ వరకు పూర్తయి ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నదాన మండపాన్ని పూర్తి చేసిన తర్వాత వెనకాల ఉన్న ఈ యొక్క ఏదైతే మనం కూర్చున్నామో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని ఇక్కడ డార్మెంటరీస్ కింద తీసుకురావాలనేది. ఇంకా వేరే ల్యాండ్ ఏదైతే ఇక్కడ కాలనీ వెనకాల ఉన్న 6 ఎకరాలు
90 సెంట్ల భూమిని కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏరియా కింద దాన్ని డార్మెంటరీస్ కింద తీసుకురావాలని, ఇంకా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రథసాలు కానీ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా భక్తులకి అసౌకర్యం కలుగుతుందంటే వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ శనివారం రోజునే హెవీగా భక్తులందరూ వస్తూ ఉన్నారు, చాలా భారీ సంఖ్యలో. దాని తగ్గట్టు ఎందుకంటే ఇది రూరల్ గ్రామం, గత దశాబ్ద కాలంగానే దీని యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు సమకూర్చడంలో ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోవడం అనేది వాస్తవం. దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయించాలి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.